ఛానల్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 2వ తేదీన దర్శి వస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం తెలుపుటకై అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో భాగంగా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు మంత్రులు డోలా రవికుమార్ మరియు దామచర్ల ఆంజనేయులు స్వాగతం తెలిపే ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ తమీమా అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చేయాలని సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ, రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈస్ట్ వీరాయపాలెంకి విచ్చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి ఇక్కడ దర్శి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక్కడ రైతులతో ఒక ప్రోగ్రాం ఉంటుంది. రేపు మార్నింగ్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలిప్యాడ్లో డైరెక్ట్గా ఇక్కడ నుంచి అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నటువంటి వెన్యూ దగ్గరికి వెళ్తారు. రైతులతో అక్కడ ముచ్చటించిన తర్వాత ఆ ప్రోగ్రాం కార్యక్రమాలన్నీ అయిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో 1-2 ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ కార్యకర్తలతో కూడా అక్కడ మీటింగ్ ఉంది పక్కనే. వాళ్ళతో అయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. అంత బందోబస్తు కూడా చక్కగా ప్లాన్ చేశాం. దాదాపు ఒక 800 మెంబర్స్ని, అలాగే పీడీ టీం, అలాగే డ్రోన్ కెమెరా, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అందరూ కూడా డిసిప్లైన్గా క్రమశిక్షణతో ఉంటే చక్కగా ఈ ప్రాంతానికి వస్తున్నారు సీఎం గారు ఫస్ట్ టైము. సో మనం అందరం కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు కోఆపరేట్ చేస్తే దీన్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రేపు మొదట విడత కేంద్ర ప్రభుత్వంతో పాటు మన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ దర్శిమండలం తూర్పు వీరాయపాలెంలో ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఏంటంటే మీ అందరికీ తెలియదు కాదు, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు కానీ 3,000 నుంచి 4,000 చేయటం, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి 4 ఇంట్లో 2 ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం వేస్తామని చెప్పామో అవి కూడా ఇవ్వటం. ఇవాళ రైతులకి రేపట్లని ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. సూపర్ 6 హామీల్లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన హామీ అన్నదాత సుఖీభవ. పీఎం కిసాన్ యోజన 6,000తో కలిపి స్టేట్ ప్రభుత్వం నుండి 14,000 అంటే రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందించే విధంగా 3 ఫేజుల్లో రేపు ఫస్ట్ ఫేజ్ ద్వారా 7,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తారనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అటు ఒకవైపు అంతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. రైతులు ఎక్కువగా ఉన్న సుమారుగా 42,800 రైతులున్న దర్శి నియోజకవర్గానికి రేపు రావటం, ఈ కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉన్నటువంటి బర్లీ పొగాకు రైతులను కూడా 20 మిలియన్లు ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి ఆయిల్ పామ్ రైతుల్ని, అదేవిధంగా మామిడి రైతులు కూడా ప్రభుత్వం ఆదుకుంది ఎన్నడూ లేని విధంగా. ఈరోజు మీరు చూశారు మన చిత్తూరు జిల్లాలోకి పోయి ట్రాక్టర్ల మీద మామిడికాయలు తీసుకొచ్చి కింద పోసి తొక్కించిన డ్రామాలు చూశారు. ఈరోజు గొగ్గలు పెడుతున్న వాళ్ళు చూశారు. కొంతమంది వేలే మాట్లాడుతున్నారు.